హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్. టారిఫ్ సెగ ట్రంప్ తాతకి గట్టిగా తగిలింది. ఒక రకంగా పాపం ట్రంప్ తాత హెల్త్ బాగాలేదంట, మెంటల్లీ డిజార్డర్ అంటున్నారు. సరే, ఇంకేయో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంట. అయినా ఎందుకు సార్ ట్రంప్ గారు ఇవన్నీ మీకు? ఆ టారిఫ్లు విధించడం ఎందుకు? భారత్ మీద పగబట్టడం ఎందుకు? మీకు ఆ పాకిస్తాన్తో స్నేహం ఎందుకు? ఆ ఆసిమ్ మునీర్ గాడితో భోజనాలు ఫంక్షన్లు ఎందుకు చెప్పండి? ప్రశాంతంగా సాగుతుంది కదా, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కొంతవరకు హ్యాపీగా పోతూ ఉన్నాయి. నీ మాట వింటున్నారు, పెద్దన్నయ్య అంటున్నారు, అమెరికా అంటే అగ్రరాజ్యం అంటున్నారు. ఇలాంటి గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి కదా. మా తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. మీరు మేము స్నేహంగా వ్యవహరిస్తున్నాంగా, మధ్యలో ఎందుకు ఇలాంటివన్నీ చేయటం? టారిఫ్లు పెంచడం, మా దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయాలని ట్రై చేయడం, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దని చెప్పడం, పాకిస్తాన్ మీద యుద్ధం చేయొద్దని చెప్పడం అవసరం? ఇవన్నీ కొన్నిసార్లు ఎందుకు ఇవన్నీ అనిపించింది? మీరు చేసేటువంటి పనులు మీకే జుట్టుకుంటున్నాయి. ఇప్పుడు చూడండి, ఆ అమెరికాలో ఉన్నటువంటి ప్రజలంతా రోడ్లు ఎక్కి నిరసనలు తెలియజేస్తున్నారు, ట్రంప్ దిగిపో అని. వాళ్ళు కూడా భారత వస్తువుల్ని ఎక్కువ ధరలకు కొంటున్నారంట. మరి అన్నన్ని టారిఫ్లు విధిస్తే మరి అట్లానే కొంటారు. మీ ప్రజలే మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా మీ పరిపాలన ఉందో అర్థమవుతుంది. అక్కడైతే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఏదైనా ట్రంప్ దింపేస్తారేమో అన్నట్టుంది అక్కడ వాతావరణం చూస్తుంటే. అమెరికన్స్ అంతా ఒకే తాటి మీదకి వచ్చి తీవ్ర వ్యతిరేకత తెలియజేస్తున్నారు ట్రంప్ మీద. ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా ట్రంప్కి ఏదన్నా అయితే నేను ఆ పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం, ట్రంప్కి ఆరోగ్యం బాగోక ఒకవేళ పదవి నుంచి దింపేస్తే నేనే నెక్స్ట్ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నాడు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సలహాదారులు కూడా చెత్త సలహాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ అమెరికాకి సలహాలు ఇచ్చుకొని ఆ ట్రంప్కి సలహాలు ఇచ్చినట్టయితే ఇవాళ దేశ ప్రజలు ట్రంప్ మీద నిరసనలు తెలియజేయరు. అక్కడ సలహాలు ఇవ్వటం మానేసి భారత్కి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాడు అక్కడే ట్రంప్ సలహాదారుడు. ఇట్లుంటుంది అక్కడ పరిస్థితి. మరి వాళ్ళే సరి చేసుకోలేని ట్రంపు ఇతర దేశాలకు పంచాయతీలు చేస్తారంట, ఇతర దేశాలను కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేస్తారంట, ఇతర దేశాల మధ్య యుద్ధాలను ఆపుతాడంట. ఈ ఎంత నోటిదోలంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగడానికి భారతే కారణం అంటాడు. అసలు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా? మనం ఎంత సామరస్యంగా ఉంటామండి? ఏదైనా దేశంతో గొడవ పెట్టుకుంటామా? ఏ దేశ ప్రధానినైనా ఏ దేశ అధ్యక్షుడినైనా విమర్శిస్తామా? అరే మనకు చేతనైతే ఓ నమస్కారం అండి అంటాం, లేదంటే కాముగా కూర్చుంటాం. మన దేశానికి వస్తే గౌరవంగా అలా చేయాల్సినటువంటి లాంఛనాలతో మర్యాద చేస్తాం. అది లేదు. ఒకవేళ మనతో శత్రుత్వం పెట్టుకుంటే, మనకేదైనా హాని చేస్తే అంతే రేంజ్లో హాని చేస్తాం. ఇదంతా ప్రధాని మోదీ గారు వచ్చిన తర్వాత జరుగుతుంది అనుకోండి. అంతకుముందు అట్లా లేదు పరిస్థితి. ఈ విషయం చాలామంది ఒప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి మన దేశాన్ని పొగడడం ఇష్టం ఉండదు, పరాయి దేశస్తులను పొగుడుతారు. కొంతమంది వ్యక్తులు అయితే మరీ దారుణంగా బ్రిటిష్ వాళ్ళే ఇండియాని డెవలప్ చేశారంటారు. అసలు ఆ మాట మాట్లాడే వ్యక్తులకు సిగ్గు ఉండాలి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు, అలాగే మొఘలాయిలు పరిపాలించకముందు మన దేశం ఏ రకంగా ఎదిగిందో, ఎంత డెవలప్ అయినటువంటి దేశమో, రోడ్ల మీద రతనాలు రాసులు పోసి అమ్మినటువంటి చరిత్ర మంది. తిండికి లోటు లేదు, ధనానికి లోటు లేదు. అంతటి గొప్ప దేశాన్ని దోపిడీదారులు దోచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ పీపుల్ ఆ బ్రిటిష్ వాళ్ళు గ్రేట్, ఆ మొఘలాయిలు తోపులు అని వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి అసలు వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా బాబు అంటే మతం అంట. సరే, మీ మతం మీది అవ్వచ్చులేరా బాబు, మీ మతం మీరు పూజించుకోండి, మీరు ప్రార్థించుకోండి, మేమేం అనట్లేదు. కానీ మతం కోసం దేశాన్ని దోచుకున్నటువంటి బ్రిటిష్ వాడిని సపోర్ట్ చేయడం తప్పు. బ్రిటిష్ వాడు రోడ్లు వేసాడంట. ఎందుకు వేసాడు రోడ్లు? మన దేశంలో ఉన్న సంపద దోచుకుపోవడానికి వేసాడు. బ్రిటిష్ వాడు రైల్వే ట్రాక్లు వేసాడంట. ఎందుకు వేసాడు రైల్వే ట్రాక్లు? మన దేశంలో ఉన్న సంపద దోచుకుపోవడానికే రైల్వే ట్రాక్లు వేసింది. అన్నీ బ్రిటిష్ వాడు కనిపెట్టాడు. బ్రిటిష్ వాడు కనిపెట్టినటువంటి వస్తువులు ఎందుకు వాడుతున్నారని మరికొంతమంది సోకాల్డ్ పీపుల్ మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మాటలకు ఏం సమాధానం చెబుతుంది చెప్పండి? వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలంటే బ్రిటిష్ వాడు రాకముందే ఈ దేశం అభివృద్ధి చెందింది. బ్రిటిష్ వాడు కనిపెట్టినటువంటి వస్తువులన్నీ వాడి కోసం వాడు కనిపెట్టుకున్నాడు. మన దేశాన్ని దోచుకుపోవడానికి కనిపెట్టుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు బట్టలు వేసుకోకముందే ఇక్కడ చేనేత బట్టలు నేర్చారు. బ్రిటిష్ వాళ్ళు అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఆహారం లేక మనం పంటలు పండించి తిండి తినటం మొదలుపెట్టాం. ఈ చరిత్ర అంతా తెలియని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు. మూర్ఖులకు సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉంది. వాళ్ళు మాట్లాడేవాళ్ళు మొత్తం మతం మీద అభిమానంతో మాట్లాడుతూ ఉంటారు. సరే, ఓకే, మతం మీద అభిమానంతో మాట్లాడి
ఛాందసవాదుల్ని మనం ఏం చేయలేం, పిచ్చాళ్ళకి. అయితే ఇప్పుడు ఈ ట్రంప్ లాంటి వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ట్రంప్ కూడా ఒక రకంగా పిచ్చోడని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను అగ్రరాజ్యం నాది, ప్రతి దేశంలో ఉన్న అధ్యక్షుడు నాకే సపోర్ట్ చేయాలి, నా మాట వినాలి, నా మాట వినకపోతే షేక్ ఆడిస్తా అని ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ఏం ఆడించలేడు పాపం. నిన్న పుతిన్, మోదీ, జీ జింగ్పింగ్ కలిసేపాటికి గుండెల్లో దడబుట్టింది అమెరికాకి. ఇవాళ ఏమో నిరసన శాఖ. ఎందుకు ఇలాంటి నియంత పాలన చేయటం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, పక్క దేశాల వాళ్ళని కూడా హడలెత్తించాలనే ప్రయత్నం చేయటం, నేనేదో హీరోని అవ్వాలనుకోవటం, దానివల్ల ఉపయోగం ఏముంది? మరి మైండ్ చెడిపోయి ఎలాగ చేస్తున్నాడా, లేదంటే అసలు ట్రంప్ వ్యవహార శైలే అలా ఉంటుందా అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. దాంతోపాటు ట్రంప్కి నిరసన శాఖ తగలడానికి టారిఫ్లే కారణమా, లేదా మరేదైనా కారణం ఉందా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సబ్స్క్రైబ్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోలు రిలీజ్ చేయడానికి చాలా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. నువ్వు వీడియోస్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటని కొంతమంది మాట్లాడుకోవచ్చు. మేము వీడియోస్ చేస్తుంది జనాలకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఏదేమైనా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చివరి వరకు వీడియో చూసినట్టయితే వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.